మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. అంతరిక్ష పరిశోధనల్లో మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. 53 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మానవుడు మళ్లీ చంద్రుడి దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. నాసా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రమండల యాత్ర ఆర్టెమిస్ 2 ప్రయోగానికి ముహూర్తం ఖరారైంది. అమెరికా కాలమానం ప్రకారం ఈ బుధవారం సాయంత్రం 6:24 చారిత్రక ప్రయోగం జరిపేందుకు నాసా సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 4 వ్యోమగాములు చంద్రుడి దగ్గరకు వెళ్లి పరిశోధనలు చేయనున్నారు. ఆర్టెమిస్ 2 మిషన్కు సంబంధించిన ఏర్పాట్లను నాసా అధికారులు పూర్తి చేశారు. సుమారు 53 ఏళ్ల తర్వాత చంద్రుడి వద్దకు మనుషులను పంపేందుకు నాసా సిద్ధమైంది. ఆర్టెమిస్ 2 పేరుతో చేపడుతున్న ఈ మిషన్ ద్వారా 4 వ్యోమగాములు చంద్రుడి యాత్రకు వెళ్లనున్నారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్న ఈ రాకెట్లో ఆర్టెమిస్ 2 కమాండర్ రీడ్ వైజ్మన్తో పాటు విక్టర్, జెరెమీ, క్రిస్టినా కూడా ఉన్నారు. అపోలో మిషన్లతో పోలిస్తే ఆర్టెమిస్ 2 మిషన్ ఎంతో భిన్నమైనది. గతంలో అపోలో మిషన్లలో కేవలం శ్వేతజాతీయులే పాల్గొనగా ఆర్టెమిస్ మిషన్ మాత్రం సామాజిక సమతుల్యతను ప్రతిబింబిస్తోంది. ఈ బృందంలో తొలిసారిగా ఓ మహిళ, ఓ నల్లజాతీయుడు, ఓ కెనడియన్ దేశస్థుడు ఉండడం విశేషం. ఈ మిషన్లో భాగంగా 322 అడుగుల పొడవున్న వ్యోమ నౌకను నాసా ప్రయోగించనుంది. వ్యోమనౌక ప్రయోగానికి వాతావరణం అనుకూలంగా ఉందని, అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి లాంచ్ కౌంట్ డౌన్ ప్రారంభమవుతుందని నాసా వెల్లడించింది. ఫ్లైట్ సిస్టమ్స్, గ్రౌండ్ సిస్టమ్స్ అన్నీ కూడా లాంచింగ్కు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. వ్యోమగాముల భద్రతే తమ మొదటి ప్రాధాన్యమని నాసా పేర్కొంది. We held our flight readiness review a couple weeks ago, and since that time, all of our operations have been going very smoothly. It's been going very well. Our flight systems are ready. The ground systems are ready. Crew arrived yesterday, and I know that they're ready. They are more than ready. They can't wait. The one thing we are watching is the weather, and the thing we're watching is cumulus clouds and also winds. So right now we're forecast to be 80% go on Wednesday afternoon, so that's good. గతంలో ఇంధన లీకేజీలు, ఇతర సాంకేతిక సమస్యల వల్ల ఈ ప్రయోగం దాదాపు 2 నెలలు ఆలస్యమైంది. ఆ అడ్డంకులను అధిగమించి ఈ ప్రయోగం ముందుకు కదిలిందని నాసా పేర్కొంది. ఆర్టెమిస్ 2 వ్యోమనౌక 10 రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణిస్తుంది. 1968లోని అపోలో 8 మిషన్ తరహాలో ఇది నేరుగా చంద్రుడి కక్షలోకి ప్రవేశించదు. అపోలో 13 తరహాలో కేవలం చంద్రుడి చుట్టూ తిరిగి నేరుగా భూమికి చేరుకుంటుంది. ఈ యాత్రలో వ్యోమగాములు చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తారు. 10 రోజుల యాత్ర అనంతరం పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా నాసా పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైతే వచ్చే 2 ఏళ్లలో మళ్లీ జాబిల్లిపై మనిషి అడుగుపెట్టే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.